ఇవాళ స్టార్టప్ మనకు స్టార్టప్ హబ్ అయిపోయాం. ఇవాళ 1,20,000 స్టార్టప్స్ ఇండియాలో ఉన్నాయి. 100కు పైగా 125 పైగా యూనికార్న్స్ ఉన్నాయి. యూనికార్న్ అంటే తెలుసా? యూనికార్న్ అంటే జంతు కాదు. స్టార్టప్స్లో యూనికార్న్ ఒకటి. ఉమా గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా వస్తుంది, ఏంటది? ఇది రామ్ చరణ్ గారి కొత్త సినిమా వస్తుంది, అది చూసారా? ఇవన్నీ బాగా తెలుసు. కానీ యూనికార్న్ స్టార్టప్ ఏంటి, మన భవిష్యత్తును తీర్చిదిద్దే కార్యక్రమాలు మనం ఏ రకంగా వాడుకోవచ్చు, ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, ఏ రకంగా మన రాష్ట్రానికి పేరు తీసుకురావచ్చు, ఏ రకంగా ఇంకో 100 మందికి మనం ఉద్యోగాలు ఇవ్వవచ్చు, ఏ రకంగా ఈ సంపద సృష్టిలో మనం కూడా భాగస్వాములు కావచ్చు అనే ఆలోచన కూడా చేయాలి. వినోదం అవసరం, ఎంటర్టైన్మెంట్ లైఫ్కి చాలా అవసరం. ఎంటర్టైన్మెంట్ చేయండి, కానీ దుర్వ్యసనాలకు దూరంగా ఉండి. అదే సమయంలో మనకేది ఉపయోగపడుతుంది, ఈ రాష్ట్రానికి ఏమి ఉపయోగపడుతుంది, ఏ రకంగా మన కుటుంబానికి మనం ఉపయోగపడేయగలం అనే విషయాల మీద కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే మీ చేతిలో ఫోన్లు ఉన్నాయి. మీకు ఇవాళ మీరు ఏది అడిగితే అది ఇవ్వడానికి ప్రభుత్వం ఉంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ మరి ఉపయోగించుకుంటారా? బాగా చదువుకుంటారా? బాగా చదువుకొని మంచి భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకుంటారా? మీ ఇంట్లో పెద్దవాళ్ళకి పేరు తెస్తారా? మీ ఊరికి మంచి పేరు తెస్తారా? మన ముఖ్యమంత్రి గారు కలగంటున్న సొంత ఆంధ్రప్రదేశ్లో మీరు కూడా భాగస్వాములు అవుతారా? ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో కూడా భాగస్వాములు అవుతారా? ధన్యవాదాలు. భారత్ మాతాకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మన కళాశాల విద్యార్థి టీ శ్యామ్ డ్రగ్స్ వద్దు బ్రో గురించి మెసేజ్ ఇవ్వడానికి వస్తున్నాడు. గౌరవనీయులైన పెద్దలందరికీ నా నమస్కారం. నేను శ్యామ్, ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. ఫ్రెండ్స్, గంజాయి, డ్రగ్స్, వైట్నర్, దగ్గుమందుల వంటి మత్తు పదార్థాలు మన జీవితాలను నాశనం చేస్తాయి. మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు. ప్రేమగా చూసే అమ్మానాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల వాళ్ళను చిరాకు పడతారు, వారిపైనే తిరగబడతారు. మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుంది, చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు, చుట్టాలు రానివ్వరు. పాఠశాలలో పాఠాలు, ఆటపాటల కంటే ఆనందాన్ని ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు. అమ్మా నాన్నలు, మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి. చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు యూనిఫామ్లు, బూట్లు, బెల్ట్లు ఇస్తుంది మన ప్రభుత్వం. ఆడుకునేందుకు క్రీడా పరికరాలను మన ప్రభుత్వం ఇస్తుంది. మధ్యాహ్నం వేళ కళాశాలలో ఆరోగ్యకరమైన భోజనం ఇక నుండి పెడుతుంది. బడిలో ఉండండి, బడి వదిలితే ఇంటికి వెళ్ళండి, హోంవర్కులు చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళొద్దు. బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లు, చప్పరించే బిళ్ళల రూపంలో మత్తు పదార్థాలు, సిగరెట్లు ఇస్తే తీసుకోవద్దు. బలవంతం చేస్తే మాకు వద్దు అని చెప్పండి. ఇంకా బలవంతం చేస్తే ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులతో చెప్పండి. స్కూళ్ళల్లో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే టీచర్ల దృష్టికి తీసుకురండి.